యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు మండల సిపిఐ నాయకులు ధర్నా నిర్వహించి తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ గూండాల మండల కార్యదర్శి అనంతుల రామచంద్రయ్య మాట్లాడుతూ ప్రభుత్వం యూరియా కొరతపై దృష్టి సాధించి వెంటనే యూరియా కొరత లేకుండా చేయాలని డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు మండల సిపిఐ నాయకులు ధర్నా నిర్వహించి తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ గూండాల మండల కార్యదర్శి అనంతుల రామచంద్రయ్య మాట్లాడుతూ ప్రభుత్వం యూరియా కొరతపై దృష్టి సాధించి వెంటనే యూరియా కొరత లేకుండా చేయాలని డిమాండ్ చేశారు. ఒక పక్క వర్షాలు లేక రైతులు బాధపడుతుంటే ఈ యూరియా కొరత ఏంటని ప్రశ్నించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, ప్రధానంగా పేదవారికి పెన్షన్ ఆధారంగా బతికేవారు ఉన్నారని కొత్త పెన్షన్లు అమలు చేయాలని అన్నారు. ఎన్ని హామీలు ఇచ్చారే కానీ అమలు మాత్రం చేయడం లేదని, కొన్ని మాత్రమే అమలు అవుతున్నాయని, 2 సంవత్సరాలు ప్రభుత్వ పాలన గడుస్తున్నా కూడా గ్రామీణ ప్రాంతాలలో రోడ్ల నిర్మాణ పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయన్నారు. ప్రభుత్వం ఆలోచించి వెంటనే రోడ్ల మరమ్మతుల పనులు ప్రారంభం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు హరిచంద్ర, పాల్వాయి దయాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భువనగిరి జిల్లా అంతటా సిపిఐ పార్టీ ఆధ్వర్యాన యూరియా గురించి తహసీల్దార్ అన్ని మండలాల్లో తహసీల్దార్ గారికి మెమోరాండం అందజేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఇప్పుడు మొన్నటి దాకా సుమారు నెల క్రితం వర్షాలు లేక రైతులు పొలాలు సాగు చేసుకున్నటువంటి పరిస్థితుల్లో వర్ణుడు కరుణించి వర్షం పడ్డ మాత్రాన అందరూ రైతులు పొలాలు సాగు చేసుకొని నాట్లు వేసి దాదాపు నెల గడుస్తున్నా కూడా రైతులకు ఇప్పటికీ యూరియా అందుబాటులో లేదు. ప్రధానంగా రైతుకు ఎరువులు అందాలి. ఇప్పుడు ఆ యూరియా చేస్తేనే కానీ పంట దిగుబడి రాదు కాబట్టి రైతులు దాదాపుగా నెల దాడినా కూడా యూరియా అందుబాటులో లేకుండా పిఎస్సిఎస్ల ముందు లేక ఫర్టిలైజర్ షాపుల ముందు ధర్నాలు, పికెటింగ్లు రోజు టీవీలో పిల్లల వార్తలు చూస్తూ ఉంటారు. గవర్నమెంట్ కూడా దాన్ని స్పందిస్తలేరు. వాస్తవానికి 1000 మంది యూరియా లేక రోడ్ల మీద పడి రాత్రి మగళ్ళు పడిగాపులు కాసినా కూడా ఒక యూరియా బస్తా కూడా రైతుకు అందుబాటులో లేదు. కాబట్టి వెంటనే ప్రభుత్వం పోయిన సంవత్సరం అన్నా ఇంత సాగుబడి లేదు, ఈసారి సాగు తక్కువ ఉన్నా కూడా యూరియా బస్తాలు రైతులకు అంతలేవు. కాబట్టి రైతు సమస్య ప్రధానంగా ఎవరు అధికారంలో ఉన్నా రైతులు మాత్రం ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి రైతులు లేదే ఏది కూడా మనకు సాగించలేదు. రైతులకు ఇబ్బంది ఏర్పడితే, రైతులు పంట పండించకపోతే ఏం కావాలో పరిస్థితులు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఈ రోజులలో. ఇవాళ ప్రభుత్వం అధికారంలో వచ్చే ముందు ఏ ప్రభుత్వం అయినా కానీ వాగ్దానాలు ఎన్నో చేసి ఉంటారు. అందులో భాగంగా ఇప్పుడు మనల్ని పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వం కూడా గత ఎలక్షన్ ముందు ఎన్నో వాగ్దానాలు చేయడం జరిగింది. అందులో భాగంగా కొన్ని మాత్రం అమల్లో వస్తున్నాయి. రేషన్ కార్డులు అనుకోండి, పోతే రేషన్ కార్డులు ప్రధానంగా అర్హులైన వారికి రేషన్ కార్డులు ఇవ్వాలి. ఇంకా చాలామందికి రేషన్ కార్డు అందుబాటులో లేవు. అదేవిధంగా పెన్షన్స్ కూడా ఇంతవరకు ఆ పెన్షన్ విధానమే దానికి పైకి తీయలేదు. పెన్షన్ అనేది ప్రతి వయోవృద్ధులైనటువంటి వారికి 65 సంవత్సరాలు అన్నారు. గతంలో 60 ఉండే, 5 సంవత్సరాలు పెంచినా కూడా వారికి కూడా పెన్షన్లు ఇంకా అందడం లేదు. వాస్తవానికి విలేజ్ ఎవరైతే ఈ మండలంలో ఎంతమంది అర్హులు ఉన్నారో వారికి ప్రతి ఒక్కరికి పెన్షన్ అందే విధంగా, అదే కాకుండా ఇందిరమ్మ ఇల్లు కూడా దాదాపుగా ఇందిరమ్మ కమిటీలు వేసి అర్హులైన వారికే ఇందిరమ్మ ఇల్లు వచ్చే ఏర్పాటు చేయాలి. వాస్తవానికి అది ఇందిరమ్మ కమిటీలో కూడా అవకతవకలు చాలా జరుగుతున్నాయి. గ్రామంలో పేదవారిని పక్కకు పెట్టి సరే ఏ రకంగా వాళ్ళు కమిటీలు వేసుకున్నారో కానీ అందులో ముఖ్యమైన అంశం నేను చెప్పేది ఏంటంటే, ఏ గ్రామంలో ఉన్నా ఏ పార్టీ కాకుండా ప్రతి గ్రామంలో అర్హుడైనటువంటి పేదవారు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ప్రాధాన్యత వాళ్ళకి ఇవ్వాలి. వెంటనే ఇందిరమ్మ ఇల్లు అమలు పరచాలి. అదేవిధంగా పెన్షన్స్ కూడా భర్త చనిపోతే భార్యకు కూడా ఆ పెన్షన్, భర్తకు వచ్చి భర్త చనిపోయిన ఆ స్థానంలో భార్యలకు కూడా పెన్షన్ అందలేదు. వెంటనే దాన్ని కూడా ఎంతమంది అయితే ఈ మండలంలో భర్తలు చనిపోయి భార్యలు ఉన్నారో వారికి కూడా వెంబడే దాన్ని పరిశీలన చేసి వారికి కూడా పెన్షన్ అందించే ఏర్పాటు చేయాలి. అదే కాకుండా కూడా కొత్త పెన్షన్స్ చాలామంది అర్హులు ఎంతోమంది ఉన్నారు. దాదాపు గత ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి ఏ ఒక్క పెన్షన్ కూడా పెట్టలేదు. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం అయినా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు వెంబడే ప్రతి గ్రామంలో అర్హులైన వారికి పెన్షన్ అందించాలి. అదేవిధంగా సరే ఇప్పుడున్న పరిస్థితుల్లో పంట కూడా కొద్దిగా గొప్ప ఎవరో ఎకరం 2 ఎకరాలు పెడితే మార్కెట్ తీసుకపోతే ఇవాళ 1800 కూడా రైతులు కష్టకాలం పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర లేదు.
ఏ కొద్దో గొప్ప ఏ ఒక్కరో ఏ గ్రామంలో ఒక రైతు పోసి ఇలా దళారీల చేతికి పోతే 1700 మాత్రమే ఒడ్లు ఖరీదు చేస్తూ ఉన్నారు. అది కూడా కరెక్ట్ కాదు. రైతును ఆదుకోవాలి ప్రధాన సమస్య. ప్రభుత్వంలో ఎవరున్నా మరీ ఇంకా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మేము తెలియజేసేది ఏంటంటే పేదల పక్షాన్ని కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుంది. పేదోళ్ళు ఎక్కడుంటే కమ్యూనిస్ట్ పార్టీ అక్కనే ఉంటుంది. అన్యాయం ఎక్కడ జరిగితే కమ్యూనిస్ట్ పార్టీ అక్కనే ఉంటుంది. అందులో భాగంగా రైతులకు ఇబ్బంది జరిగితే కూడా కమ్యూనిస్ట్ పార్టీ రైతుల వెనకాల ఉంటుంది. కాబట్టి పార్టీలకు అతీతం కాకుండా రైతులకు ఫస్ట్ ప్రాధాన్యంగా రైతులకు మాత్రం అన్ని విధాలా అందుబాటులో రైతుకు కావాల్సినటువంటి ఫర్టిలైజర్స్ కానివ్వండి, పెస్టిసైడ్స్ కానివ్వండి, ఇంకే ఇతరతర విషయాలైనా కూడా నీటి వసతి కూడా నిన్నో మొన్నో కాలువ వదిలినడం. మరి ఆ కాలువలు వదిలినప్పటికీ కూడా వాస్తవానికి ఆ లింకు కాలువలు అనేది పూర్తి కాలేదు. కొన్ని చెరుకలకు వచ్చి ఆగిపోయినాయి. ఆ చెరువులకు కూడా నీళ్ళు రావడం లేదు. కాబట్టి ఆ కాలువలు కూడా వెంటనే వాటిని పరిశీలన చేసి కాలువలు కూడా మొదలుపెట్టి రైతులకు నీటి సౌలతు, అందులో యూరియా సౌలతు, పండించిన పంటకు గిట్టుబాటు ధర కూడా అందించే ఏర్పాటు ప్రభుత్వం తీసుకోవాలి. ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో హామీలన్నీ నెరవేర్చి ఈ కార్యక్రమం ఇవాళ యాదాద్రి భువనగిరి జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ ఈ కార్యక్రమం తీసుకొని ఇలా చూస్తున్నాం. కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీ అది భరించలేక రైతులకు జరుగుతున్న ఇబ్బందిని చూడలేక ప్రతి మండలంలో ప్రతి ఎంఆర్ఓ ఆఫీసు దగ్గర మన యాదాద్రి భువనగిరి జిల్లా అంతటా కూడా ఇప్పుడు ఈ కార్యక్రమం జరుగుతున్నది. అందులో